హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పెసరపప్పుతో పెసరకట్టు ఎలా చేద్దామో చూద్దామా? ఇప్పుడు ఈ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కుందామండి. చూసారా, బాగా కడుక్కున్నాం కదా. ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోద్దామండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలండి. చూసారండి, ఇంకా మంచిగా ఉడకాలి, ఇంకొంచెం మెత్తగా ఉడకాలండి. ఇదిగోండి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇప్పుడు దాంట్లో వేసుకుందాం. ఇదిగోండి పప్పులో ఇలా వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. చూసారా, ఇలా ఉడికిన దాంట్లో కొంచెం చింతపండు నీళ్ళు పోద్దామండి. కొద్దిగా వేసుకోవాలి చింతపండు. చూసారా ఎంత బాగా ఉడికిందో, చూడండి ఇలా ఉడకాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ పోసుకుందామండి. దీంట్లో చూసారా, ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర వేసుకుందామండి. ఆడిన తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకుందామండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. తర్వాత ఎండుమిరపకాయలు అండి. తర్వాత ఇదిగోండి కొంచెం కరివేపాకు వేసుకుందాం. తర్వాత కొంచెం ఇంగు వేసుకుందామండి. ఇప్పుడు ఇందాక ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పు దీంట్లో పోసుకుందామండి. కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు ఇలా కలుపుకొని ఇప్పుడు మనకి ఎలాగా కొంచెం దగ్గరికి అయ్యేదాకా కొంచెం మరగనిద్దామండి. చూసారా, చూడండి కొంచెం చిక్కబడినిద్దామండి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో. చూసారా ఫ్రెండ్స్, ఇలా కొంచెం చిక్కబడినిచ్చి ఇంకా అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం. వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారా, పెసరకట్టు రెడీ అండి. వేడి వేడి అన్నంలో ఈ పెసరకట్టు వేసుకొని కాస్త నెయ్యి పోసుకొని వడియాలు నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.